ధైర్యం ధైర్యం మనిషి అంతే. పులివెందుల బిడ్డనా? అంతేని కాదు, పులివెందులు పెట్టాను కదా సార్. ఆ, అతనికి ఒక ఇది ఉంది. ఆ, ఆ, ధైర్యం. ఈసారి కాకుండా నెక్స్ట్ అయినా నేను కొడతా, ఇబ్బంది లేకుండా అనే ధైర్యం ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. ఆ. టీడీపీ పాలన అయితే బాగానే ఉందంటారు. బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటారు. ఎట్లా అనుకుంటున్నారు సార్ మీరు? ఎవరిని చేస్తే బాగుంటుంది అంటారు? సార్ పవన్ కళ్యాణ్ అంటే మంచిది సార్. అంతేనా? ఆ. ఎందుకని? ఆ? దానికి అతను ఒక పద్ధతి గల మనిషి, ఉమ్, పర్ఫెక్ట్ గా ఇది ఇతనాడు ఉమ్. అనేది. అంటే వైసీపీ వాళ్ళు పూటకు ఒక వేషం వేస్తున్నాడు, స్వామి అవుతాడేమో అన్నట్టు అంటారు. స్వామీజీ అవుతాడా వాళ్ళు ఇష్టం అది. పవన్ కళ్యాణ్ సార్ ఇష్టం అది, మనం ఏం చెప్పలేము. లోకేష్ గారు బాగా చురుక్కుంటారా? బ్రహ్మాండంగా ఉన్నాడు సార్. అట్లా అందరూ పప్పు పప్పు అని ఏదేదో అన్నారు కదా. పని అయిపోయినాయి సార్. ఇప్పుడు మంచి యాక్టివ్ ఉన్నాడు. పప్పుకి పని అయిపోయినాయి. పప్పుకి పని అయిపోయినాయి. బ్రహ్మాండంగా ఉన్నాడు సార్. పాదయాత్ర నుండి బయటపడినాడు సార్ బ్రహ్మాండంగా. పాదయాత్ర బాగా బయటకు వచ్చి కిరికి అయినాడు, బయటపడినాడు. ఆ నుండి బాగా డెవలప్ అయినాడు. డెవలప్ అయిందా? అంటే అప్పట్లో లోకేష్ గారు అంటే కొంచెం టీడీపీ వాళ్ళకు కూడా నచ్చేది కాదు, కొంచెం సీనియర్. ఇప్పుడు అందరికీ నస్తాను సార్, ఇబ్బంది లేకుండా. అంటే మన సమ్మిట్ కూడా వెళ్ళిండు, మంచిగా అందరితో మాట్లాడిండు. అభివృద్ధి చేస్తారంటారు సార్ ఆంధ్రప్రదేశ్ ని? బ్రహ్మాండంగా చేస్తారు సార్, ఇబ్బంది లేదు. చంద్రబాబు బతుకునే వాళ్ళు ఇబ్బంది డెవలప్ అవుతుంది, ఇబ్బంది లేదు. మళ్ళీ ప్రభుత్వం మారితే మనం ఏం చేయలేము సార్. మారే పరిస్థితి ఉందంటారా? మారే పరిస్థితి ఏం లేదు సార్ నాకు తెలిసి. 100% టీడీపీ కూటమి, మా కూటమి. సింగిల్ టీడీపీ బస్సు గెలుస్తుందా? కష్టం సార్, కష్టం. బీజేపీ కూడా కష్టం. పవన్ కళ్యాణ్ కూడా కష్టం. వీళ్ళంతా కమిటీగా ఉంటేనే బయటపడుతుంది. ముందే చెప్తాను, సింగిల్ అయితే లేదు. సింగిల్ ఎవ్వరికి లేదు ఛాన్స్. ఎందుకని? అంతే సార్. అంతో ఇంతో ఛాన్స్ ఉండేది టీడీపీకి సింగిల్ గా వస్తే. బీజేపీ మన రాష్ట్రంలో టైం పడుతుంది సార్. ఇంకా ఇప్పుడు మీకు గల 30-35 ఉంటాయి. 25 ఇంకా 20 ఏళ్ళు పైన పడుతుంది బీజేపీ ఇట్లే పుంజుకోవాలంటే. మోడీ గారు అయోధ్య చేశారు కదా, ఎట్లా అనిపించింది? ఎంత చేస్తే బ్రహ్మాండం ఉంది సార్ అది. ఓకే, పాలన బ్రహ్మాండం ఉంది సార్. ఇబ్బంది పక్క దేశ ప్రధానులు కూడా మన కాళ్ళ మీద పడుతున్నారు. అంతే కదా. బాగా అనిపించిందా? బ్రహ్మాండంగా. ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ ఎవరికి లేదు. మన్మోహన్ సింగ్ కానీ ఎవరికే కానీ లేదు. ఈ గౌరవం ఎవరికి దక్కాలి. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇస్తా అంటున్నాడు. మంచిగా ఇస్తారని నమ్ముతున్నారా మీరు? ఇస్తారు సార్. ఇప్పుడు సెక్రటరీ అది ఉంది కదా, అసెంబ్లీ మన రాజధాని పోలవరం ఇచ్చినాడు కదా మొన్న. సార్ ఇప్పుడు పథకాలన్నీ అందకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు సార్. సార్ నీకు ఇప్పుడే సార్ గవర్నమెంట్ నిలదొక్కుంటుంది. పథకాలు కాకుండా ఎట్లా పోతాయి? పాత గవర్నమెంట్ అప్పులు చేసింది అంటున్నారు. అప్పులు చేసింది కదా సార్, వాస్తవం. ఎవరిది లేదు. ఇప్పుడు సంటి పిల్లలు కూడా తెలుసు అప్పులు చేసింది అయితే. మందు కూడా మంచిది లేదు, ఇబ్బంది పెట్టారు. మందు అంటే పెద్ద యాజిటీ ఏం తేడా కనపడడం లేదు సార్. వాళ్ళ జగన్ సార్ పెట్టిన దానికంటే ఒక 10% మెరుగు, అంతే. 100% రాలే ఇంకా. 10% సార్. అన్ని అయ్యే వాడతారు సార్, ఏముంది పెద్దగా లేదు. కమిషన్ ఎక్కువ వస్తుందని గవర్నమెంట్ కి. అంతే కదా సార్. కమిషన్ ఎక్కువ వస్తుంది, అదే వాడుతురా? మారిస్తే మంచిది అంటారా మందు? మంచి మారితే మంచిది కదా సార్. జగన్ సార్, చంద్రబాబు సార్ వస్తే మంచి మందు మారుస్తారు, ఇది చేస్తారని చెప్పినారు. ఇప్పటికైతే ఇంకా అమల్లోకి రాలే. మందు మార్చాలంట. అంకుల్ నెక్స్ట్ ఎట్లుండబోతుంది అయితే పాలన? బ్రహ్మాండంగా ఉంది సార్, ఇబ్బంది లేదు. పులివెందుల్లో కూడా ఉంది సార్, ఇబ్బంది లేకుండా. తెలుస్తారా మరి సార్ టీడీపీ పక్కా 100% సార్. కొడుతుందా పులివెందుల కంచుకోట ఈసారి. అంతేనా? అంటే ఎన్నో ఏళ్ల నుండి వైసీపీ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి చేసి సార్, ఇప్పుడు వేరు సార్. కొత్త రక్తం వచ్చిందా? వచ్చింది. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది సార్. జగన్ ఓడగొడుతున్నారు పులివెందులు. ఆయన కూడా ప్రతి ఒక్కరికి పని చేస్తున్నాడు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పని చేస్తాడు. ఇక్కడ ఎవరు టీడీపీ బాగా చూసుకున్నారు మిమ్మల్ని? ఇక్కడ టీడీపీ పార్టీని పులివెందుల్లో బీటెక్కేనా? మంచి పలుకుతారు, ఇబ్బంది లేదు సార్. అంటే ఆయన ఒక మంచిగా ఫస్ట్ నుండి కూడా వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా చుక్కలు చూపించారు సార్. పలుకుతారు సార్, ఇబ్బంది లేదు సార్. నీట్ గా పలుకుతారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే ఇప్పుడు ఎంత పోయినా 10 minutes 15 minutes మళ్ళీ రిప్లై ఇస్తాడు. ఇబ్బంది అట్లే.